హాయ్ అండి. ఈరోజు అయితే మనం దాల్ మఖని ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. మనమైతే ముందుగా పప్పు అయితే నానబెట్టుకోవాలండి, పేపర్లు ఇవన్నీ కూడా. తర్వాత అవి అయితే చెక్క, లవంగా, ఒక ఆకు, 3 ఎల్లిపాయలు, కొంచెం అల్లము, వీటన్నిటి సన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలండి. విజిల్ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక 7-8 విజిల్స్ పెట్టుకోవాలండి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ కరిగినాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా పసుపు, లవంగ, చెక్క, ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అందులో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని తర్వాత కస్తూరి మేతి, సరిపడ కారము, వీటన్నిటిని కూడా బాగా కలవనీయాలండి. మనం ముందుగా విజిల్ పెట్టుకుని ఉంటుంది కదండి ఉడికింది, అది పక్కకు పెట్టేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా మనం టమాటాలు మాత్రం 3 టమాటాలు అయితే మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ కొట్టుకున్నాక అందులోకి వేసేసుకోవాలి. అవన్నీ కూడా నూనెలో మంచి ఫ్రై కావాలన్నమాట. నూనె పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అలా అయినాక మనం ఉడకబెట్టుకుని దింపేసుకున్నాం కదండి, అవైతే దాంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలండి. ఎంత టేస్ట్గా రెడీ అవుతుందో. దాంట్లో సరిపడ ఉప్పు కూడా వేసుకుంటే మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కాసేపు పొయ్యి నుంచి దించేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. దాల్ మఖని రెడీ.